హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. తెలంగాణ ఇవాళ చూస్తే చాలా నవ్వొస్తుందండి. ఎందుకంటే ఎట్లా బిజినెస్ చేయాలి, ఎట్లా చేయాలన్నది చాలామంది నేర్చుకున్నారు ఇక్కడ మన తెలంగాణలో. కొన్ని ఫార్మ్స్ ఇవాళ మనకు వస్తున్నాయి కదా, అభయహస్తం కింద మనకు రేవంత్ రెడ్డి గారు మనకు అమలు చేయడానికి కొన్ని పథకాలకు ఒక ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మ్స్ ఏంటంటే అభయహస్తం. ఇదేమో 4 పేపర్ల పేపర్ ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్ ఇది దేనికంటే ఏదైతే ఉన్నాయో మనకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకాల కింద ఈ ఫామ్ నింపాలని చెప్పాడు జరిగింది. దీనికి అందరికీ తెలిసిన విషయమే. కానీ దీంతో పాటు ఒక డూప్లికేట్ మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది చాలా వరకు. దీంతో పాటు ఇది ఏమో గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఇది అన్నిటికీ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కూడా చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి చాలానే. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇది చూడండి, ఇది వైరల్ అవుతున్న వీడియోస్ అండ్ జనాల పేపర్లో చేతులలో ఉండి వీళ్ళు క్యూ నిలబడి ఇది ఇస్తున్న వీడియోస్. తెలియక సతమతమై పేపర్ ఫిలప్ చేసి ఇస్తున్నది. ఇదేంటిది? రేషన్ కార్డు కోసం. ఇది రేషన్ కార్డు కోసం ఇస్తున్న పత్రం. ఇది ఎవరు? గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఇది మన జిరాక్స్ గవర్నమెంట్ ఇచ్చిందండి. ఇది జిరాక్స్ గవర్నమెంట్ తెలుసా మీకు? మనకు ఉంటాయి కదా రోడ్ల మీద అక్కడ ఉండే మీ సేవా కేంద్రాల వాళ్ళు ఇది కానివ్వండి, జిరాక్స్ వాళ్ళు కానివ్వండి, ఇది సృష్టించి ఈ పేపర్ని ఇస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. 2 ఇది జిరాక్స్ గవర్నమెంట్ ఇచ్చిన పత్రాలు. ఇవి మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పత్రం కాదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రం కాదు. ఇవి ఇచ్చాడు. కానీ చూడండి ఎంత హైలైట్ ఉంది. ఎవరు కూడా డౌట్ రాకుండా చక్కగా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళందరూ చూడండి ఇక్కడ తెలంగాణ సింబల్ పెట్టడం జరిగింది. టైట్గా హాయిగా నైస్గా తీసుకొని పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా డౌట్ రాకుండా. పాపం జనాలు ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో కూడా తీసుకొని వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, సపరేట్ అయిన వాళ్ళు, ఇలా వివిధంగా అంటే కొంతమంది పేర్లు చేర్చుకునే వాళ్ళు. రేషన్ కార్డు అనేది మనకు చాలా వరకు ముఖ్యం మనకు కదా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు పాపం ఇది తెలియక ఈ ఫామ్లు నిజమేమో అని దీనికి 200, 300, 100 రూపాయలు, 500 పెట్టి కొంటున్నారు ఈ ఫామ్లు కట్టడమే కాకుండా దీనికోసం ఇది ఫేక్ రేషన్ కార్డు ఫామ్ కాబట్టి ఇది ఫేక్ అని వాళ్ళకి తెలియక పాపం క్యూ కట్టి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని జాబ్లకు లీవ్లు పెట్టి ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలేసి రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి వస్తున్నారు మన వాళ్ళు. వస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఫేక్ అని తెలవంగానే ఎంత చెప్పండి, వాళ్ళు లీవ్ పెట్టుకోవడం జాబ్కి లాస్, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని వదిలేసి వచ్చి క్యూ కట్టడము. ఇది అంటే ఇది ఎలా ఎందుకు స్ప్రెడ్ అయింది? ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరైతే ఇది డూప్లికేట్గా అయితే ఫేక్ ఇది బోగసే. ఇది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే చెప్పిస్తున్నారు ఇది బోగస్ ఫామ్ అని. అండ్ దీనితో పాటు మీకు ఏమన్నా రేషన్ కార్డు ఉంటే ఒక వైట్ పేపర్లో రాసి పెట్టి మీకు రేషన్ కార్డు కావాలని చెప్పండి. కానీ మేము ఇది ఎప్పుడు రిలీజ్ చేయలేదని గవర్నమెంటే చెప్పేసింది, కరాఖండిగా చెప్పేసింది ఇది ఫేక్ అని. జనాలు దీన్ని నమ్మకండి. ఇది రేషన్ కార్డుకి ఇంకా గవర్నమెంట్ ఎలాంటి ఫామ్స్ రిలీజ్ చేయలేదు. ఒకవేళ మీకు రేషన్ కార్డు కావాలనుకుంటే అది ఒక తెల్ల కాగితం మీదనే అక్కడ ఈమని చెప్తున్నారు, ఏదో మీకు కావాల్సింది. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు తప్పించి. కానీ ఇది మాత్రం నడవదని ముమ్మాటికి గవర్నమెంట్ చెప్పేసింది. మీరు దీనికి టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నదే నా వినపం. ఇది టైం వేస్ట్ చేసుకోకండి అండ్ పైసలు కూడా వేస్ట్ చేయకండి. అర్థమైందా? ఇది ఎలాగైతే చూడండి, దీంట్లో మీకు డిఫరెన్స్ చూపెడతాను. ఇది ఎంత బ్రైట్గా ఉంది చూడండి. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్, ఇదేమో డూప్లికేట్ ఫేక్ జిరాక్స్ గవర్నమెంట్. ఇది జిరాక్స్ గవర్నమెంట్ సృష్టించిన పేపర్, ఇదేమో మనకు గవర్నమెంట్ రిలీజ్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది ఎంత బ్రైట్గా ఉంది మన తెలంగాణ లాగా. ఇది ఎట్లుంది చూడండి, జిరాక్స్ లాగానే ఉంది. ఇది జిరాక్స్ గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి. అంటే నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటే ఫామ్ అభయహస్తం కింద వచ్చే మనకు 5 ఏదైతే ఉన్నాయో దీనికి మాత్రమే గవర్నమెంట్ ఫామ్ రిలీజ్ చేసింది. ఇవి మాత్రమే నింపి ఇవ్వండి. ఎక్కడైతే మీ ప్లేసెస్లో ఎక్కడైతే మీకు అలాట్ చేశారో వాటికి. దీనికి మాత్రం అస్సలు లేదు. ఇది ఫేక్. అర్థమైందా? మీ ఫేక్లో కూడా చూడండి ఎంత నీట్గా రాశారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు. వావ్, సూపర్. ఎవరికి అనుమానం రాదు. అండ్ దరఖాస్తుదారుల వివరాలు జిరాక్స్ గవర్నమెంట్ చెప్తుంది. దరఖాస్తుల వివరాలు కూడా దరఖాస్తుదారి ఇంటి యజమాని పేరు అండ్ లింగము, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు. ఎవరికి డౌట్ రాదు. అబ్బా చక్కగా నింపేశారు. అండ్ ఇక్కడ ఫోటో కూడా పెట్టాల్సి, దరఖాస్తుదారి ఫోటో, పాస్ ఫోటో నింపేసినాం, ఫోటో ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ సంఖ్య, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సంబంధం ఏంటిది అన్నది మీరు ఒక్కసారి గమనించాలి మిత్రులారా. ఇగో దీందే తీసి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు ఏదైతే అభయహస్తం కింద ఇచ్చారో అదే దీని మీద డైరెక్ట్
అమలుపరిచేసారు. ఇక దీనికి కూడా అవే ఉంటాయి కదా వివరాలని. ఈ జిరాక్స్ గవర్నమెంట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. అంటే దీని మ్యాటరే ఇక్కడ సృష్టించి రోజుకి మంచిగా వేలు సంపాదించుకుంటున్నారు. ఇది ప్రజాపాలన రేషన్ కార్డ్ దరఖాస్తు రసీదట. ఇంకా ఈయన రసీదు కూడా ఇస్తాడట. ఇది అసలు ఫామే తప్పంటే ఇంకా రసీదు కూడా ఇస్తుండే ఇతను. ప్లీజ్ ఈ ఫేక్ రేషన్ కార్డ్ని తీసుకొని పైసలు వేస్ట్ చేసుకోకండి, మీ టైంని వేస్ట్ చేసుకోకండి. అండ్ దయచేసి మీరు కొంచెం వీళ్ళని ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఒకసారి పోలీసులకు అప్పచెప్పండి. ఇవి ఫేక్ ఇస్తున్నారు, ఎందుకంటే గవర్నమెంటే క్లియర్ కట్గా చెప్పేసింది ఇది ఫేక్ అని. ఒకసారి వాళ్ళకు కూడా పట్టేయడం అండ్ పైసలు వేస్ట్ చేసుకోకండి. అండ్ జిరాక్స్ వాళ్ళు మీరు కూడా జనాలను మోసం చేయకండి. ఏది ఉందో కరెక్ట్గా వచ్చిన దానికి ప్రింట్ తీసి ఇవ్వండి. ఒరిజినల్ గవర్నమెంట్ ఏదైతే చెప్పారో అది ఇవ్వండి. జనాలను మోసం చేసి ఎన్ని రోజులు సంపాదించుకొని తింటారు మీరు చెప్పండి? ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు? గవర్నమెంట్ ఇచ్చిందే కదా, ఇది ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పటికే మీకు మస్తు బిజినెస్ అవుతుంది దీని మీద. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని మీరు మస్తు బిజినెస్ చేసుకుంటారు దీన్ని. ఇది తిప్పి కొడితే ఒక 10 రూపాయలు కూడా ఉండదు. దీనికి 100-200లకు అమ్ముకుంటారు. సరే అమ్ముకోండి, ఇది యూజ్ వచ్చేది. అసలు మీకు ₹1 వచ్చినా మీరు సంపాదన మీకు ఏం తిప్పలేదు కదా. ఇది ఫేక్ చేసి ఏం లాభం అండి మీకు? ఇది జనాలను ఎందుకు మోసం చేస్తున్నారు? వాళ్ళకి జనాలకు తెలియదు. ఎందుకంటే చాలా మందికి ఇది యాక్చువల్ ఎవరికి తెలియదు. ఇది డౌట్ వస్తుంది, ఎవరికి డౌట్ రాదు. అలా వీళ్ళు నింపేసి రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు. దయచేసి ప్రజలారా ఒకటే మీరు గమనించాల్సింది, ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. మీరు అది గమనించి అది ఫిలప్ చేయండి. అది ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన అధికారిని అడగండి, సార్ ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ ఫామ్ రిలీజ్ చేశారా అని. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా వేరే కూడా ఇంకా చాలా ఫామ్స్ రాబోతున్నాయి మనకు. అలాంటి ఫామ్స్లో డౌట్ లేకుండా మీరు అక్కడ మీకు సంబంధించిన అధికారిని అడిగిన తర్వాత మీరు ఫామ్స్ కొనుగోలు చేసుకోండి. కానీ ఇలాంటి జిరాక్స్ సెంటర్ల దగ్గర పోయి ఇదేది పడితే అది ఇచ్చేస్తే తర్వాత మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అని వాళ్ళు ఏదేదో ఇస్తారు. వేరే ఏమైనా ఇచ్చినా కూడా నమ్మకండి. గవర్నమెంట్ ఏదైతే మనకు చెప్పిందో అధికారిని కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు ఆ ఫామ్ నింపేసి ఎవరైతే ఉన్నారో మీ సంబంధిత అధికారులకు అప్పచెప్పండి. అంతేగాని మీ పైసలు వృధా చేసుకోకండి. ఓకేనా? అండ్ ఇంకో విషయం అండి, మీకు చాలా మందికి దీంట్లో ఎట్లా నింపాలని కూడా చాలా మంది డౌట్స్ పడుతున్నారు. నేను ఆల్రెడీ నా పాత వీడియోలు చెప్పడం జరిగింది. ఇది అభయహస్తం కోసం చేసిన వాళ్ళు ఇంతకుముందు పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, హ్యాండిక్యాప్ కానివ్వండి, వితంతు పింఛన్ కానీ ఏ పింఛన్ అయినా కూడా మళ్ళీ దీంట్లో నింపాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఫర్ ఫ్రెష్. లేని వాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా చేసుకోవచ్చు, నింపుకోవాలి. ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా అండి? చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇంకా ఎంత చెప్పినా కూడా దీని మీద మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం, ఈ ఫామ్ మీద అభయహస్తం మీద. ఇప్పటికైతే నేను జిరాక్స్ ఏదైతే ఉందో మనకి ఇది రేషన్ కార్డు గురించి చెప్పాను కదా, ఇది మాత్రం నమ్మకండి దయచేసి. ఇది ఇంకా గవర్నమెంట్ రివీల్ చేయలేదు. అండ్ జిరాక్స్ వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి ప్రజలు వస్తున్నారు కదా, కొంటున్నారు కదా అని వాళ్ళని కూడా మోసం చేయకండి. న్యాయంగా చెప్పండి. ఇది కాదని వాళ్ళు ఏమైనా అంటే ఇది కాదని చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోసం చేసిన పైసలు ఎన్ని రోజులు తింటారు చెప్పండి? ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దయచేసి ఇది ఫేక్ రేషన్ కార్డు మాత్రం నమ్మకండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.